ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మంచి వీడియో. సో, వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్రస్తుతం ఏఐ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రంగంలో అయితే గనుక ఈ యుగంలో ఉన్నాం మనం. చాలా వరకు ఉద్యోగాలు విపరీతంగా పోతున్నాయి. ఎన్నో కంపెనీలు లే ఆఫ్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలైతే తీసేస్తున్నాయి. అయితే చాలామంది భయపడుతున్నారు. ఏంటి ఇంక పనులుండవా ఏంటి అని భయపడుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక కొత్త మార్పు అయితే గనుక నాంది పలికింది. ఇప్పుడు కొత్త మార్పుకి ప్రముఖ కంపెనీ తీసేసింది. కంపెనీ కూడా ఉద్యోగుల్ని తీసేసింది. ఇప్పుడు వాళ్ళ యొక్క ఉద్యోగాలు తీసేసిన తర్వాత ఈ కంపెనీకి అసలు విషయం తెలిసింది. ఏఐ వద్దు బాబోయ్! ఉద్యోగులే ముద్దంటూ తీసేసిన ఉద్యోగుల్ని మళ్ళీ పిలిచి అందరికీ కూడా ఉద్యోగాలు వాళ్ళు ఏం వర్క్ చేసేవారో వాళ్ళందరికీ తిరిగి రీజాబ్‌లు ఇస్తుంది. అంతేకాదు రిటైర్ అయిన ఎంప్లాయీస్‌ని కూడా కొంతమందిని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో పెట్టుకుంటోంది. సో, ఇది నిజంగా మంచి మార్పనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఇంక ఉద్యోగాలు పోతాయని చాలామంది భ్రమలో ఉన్నారు. ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద మార్పు కింద అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందేంటి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఏఐ కంటే ఉద్యోగులే బెటరు అంటూ ఒకప్పుడు ఉద్యోగులను తీసేసిన దిగ్గజ కార్ల కంపెనీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని తిరిగి ఉద్యోగుల్ని మళ్ళీ పిలిపిస్తోంది. ఏఐ మాయలో పడిపోయిన ప్రపంచం ఇప్పుడు ఏ రంగంలో చూసినా కృత్రిమ మేధపైనే ఫోకస్ పెట్టాయి. ఒక్క ఏఐ ఉంటే వందల మంది చేసే పని ఈ ఏఐ సింపుల్‌గా చేసేస్తోందన్న దృష్టిలోనే చాలామంది ఉంటున్నారు. అయితే తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ మాత్రం ఏఐ దెబ్బకు తిరిగి ఉద్యోగుల్ని వెనక్కి రప్పిస్తోంది. ప్రపంచంలో ఇప్పుడు ఏ రంగాన్ని తట్టినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుదిపేస్తోంది. అది ఇది అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో వస్తున్న ఏఐ మార్పు ఉద్యోగుల భవిష్యత్తుకే సవాల్గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఇప్పటికే అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోగా రాబోయే రోజుల్లో మరెంతో మందికి లే ఆఫ్స్ తప్పవనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రముఖ కార్ల కంపెనీ ఏఐ దెబ్బకు ఆల్రెడీ చేతులు కాల్చుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిస్తుంటే ఆ సంస్థ మాత్రం ఏఐతో చేతులు కాల్చుకొని ఇప్పుడు పాత ఇంజినీర్లందరినీ కూడా మళ్ళీ వెనక్కి పిలిపించుకోవడం ఆసక్తిగా మారింది. ఏఐ మెరుపులు, మురిపానికి ముచ్చటపడుతున్న అనేక సంస్థలు ఎన్నో ఏళ్లుగా తమ సంస్థలకు నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఈ దెబ్బకి చేసేదేమీ లేక తలలు బాదుకుంటూ జరుగుతున్న తతంగాన్ని మౌనంగా చూస్తూ ఆ వర్కర్స్ అందరూ ఉండిపోతున్నారు. అయితే తమ వరకు వస్తే గానీ తత్వం బోధపడదన్నట్లు ఏఐ మోజులో పడిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ తాజాగా గుణపాఠం నేర్చుకుంది. వాహనాల నాణ్యత పరీక్షల కోసం గతంలో ఫోర్డ్ ఏఐ వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఏఐ ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్‌పై ఆధారపడడం మొదలుపెట్టింది. అయితే దశాబ్దాల తరబడి మానవ ఇంజినీర్లకు ఉండే అనుభవం గానీ, చాకచక్యం ముందు ఏఐ టెక్నాలజీ సరిపోదని ఫోర్డ్ గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక వస్తువు అది ఎంతవరకు కరెక్ట్‌గా ఉందని ఆల్రెడీ అనుభవం ఉన్న చిన్న దెబ్బ కొట్టినా అందులో సౌండ్ బట్టి కూడా అనుభవంతో చెప్పగలరు వాళ్ళు. కానీ ఏఐ అలా చెప్పలేదు కదా! దానికి ఇచ్చిన మెజర్‌మెంట్స్ ప్రకారమే అది అయితే చెక్ చేస్తుంది. సో, ఈ యొక్క అనుభవం సరిపోదని గ్రహించడానికి ఫోర్డ్ కంపెనీకి ఎక్కువ సమయం పట్టలేదు. ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా తిరిగి చేదనుభవాలు మిగిల్చాయి. ఈ ఎఫెక్ట్‌తో కంపెనీ తాజాగా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. తమ తప్పును సరిదిద్దుకుంటూ వందలాది మంది సీనియర్‌లని అలాగే రిటైర్డ్ ఇంజినీర్‌లని సైతం కంపెనీ మళ్ళీ విధుల్లోకి చేర్చుకుంటోంది. ఈ విషయంలో ఫోర్డ్ కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ స్పందిస్తూ కేవలం ఏఐ సిస్టమ్‌లోకి డిజైన్ అవసరాలను ఫీడ్ చేస్తే సరిపోతుంది. అంటే కొత్తగా ఏదైనా డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు తప్ప అది నాణ్యమైన ఉత్పత్తిని ఇస్తుందని తాము తప్పుగా అంచనా వేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలో గత 3 ఏళ్లలోనూ 350 మంది అనుభవజ్ఞులైన ఇంజినీర్లను క్వాలిటీ కంట్రోల్ చెక్స్ కోసం తిరిగి నియమించుకుందని, వీరిలో కొందరు మాజీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఎంత ఏఐ ఉన్నప్పటికీ కూడా ఒక మనిషి యొక్క అనుభవం ముందు ఏఐ అంతగా పనిచేయదని మరోసారి తేలింది. ఏఐ స్థానంలో తిరిగి మానవ మేధస్సుకు వారి అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడంతో నెలల వ్యవధిలోనే కంపెనీ ర్యాంకు మెరుగుపడి మళ్ళీ లాభాలు మొదలయ్యాయి. అయితే తమకు ఎదురైన ఈ అనుభవం రీత్యా ఫోర్డ్ కంపెనీ తిరిగి మానవ మేధస్సుకు ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ ఏఐ టెక్నాలజీని పూర్తిగా అయితే పక్కన పెట్టేయడం లేదని స్పష్టం చేసింది. సంస్థలోకి చేర్చుకుంటున్న అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీర్ల ద్వారా యువ సిబ్బందితో పాటు ఏఐకి శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొంది. వారి అనుభవంతో ఏఐని మరింత మెరుగైనదిగా ఉపయోగించుకునేలాగా ఫోర్డ్ ప్రణాళికలు చేస్తోంది. ఇదిలా ఉంటే కృత్రిమ మేధ ఖర్చు భారంగా మారడంతో ఇప్పటికే పలు కంపెనీలు ఏఐ బడ్జెట్‌పై పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐ వద్దని ఉద్యోగులే మేలు అనేలాగా సంస్థల ఆలోచనలు మారుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ ఫోర్డ్ యొక్క అనుభవం ఎలాంటి మలుపులకు శ్రీకారం చుట్టబోతుందనేది కాలమే సమాధానం అయితే చెప్పనుంది. వాడుకోవాలి ఏఐని అయితే వాడుకోవచ్చు గానీ, ఉన్న ఉద్యోగాలు తిరిగి తీసేసి రీప్లేస్‌మెంట్ చేసేసి అలా ఏఐని వాడుకోవడం అనేది ఎప్పటికైనా ఇబ్బందే.